2014 ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుంది టీడీపీ. గెలుపు ఓటముల్లో కీలక పాత్ర వహించే మహిళల ఓట్లను రాబట్టేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ప్రతిరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో డ్వాక్రా మహిళా సంఘాలతో మీటింగ్లు పెట్టి హామీలు గుప్పిస్తున్నారు. బాబు హామీల్లో రోజుకో ప్రామిస్ చేరుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు బాబు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్తున్నారు. అంతేకాదు, కొత్త ఆరోగ్య బీమా పథకం, ఉచితంగా మంచినీటి సరఫరా అందించడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని కూడా 200 రోజులకు పెంచుతామన్నారు. ఆడపిల్లల కోసం మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేసి తీరుతామంటున్నారు. ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టారు, మహాలక్ష్మి తీసుకొస్తున్నాం. ఆడపిల్లలకు ఆ కార్యక్రమం కూడా పెట్టి ఉచితంగా చదివించడం, చదువుకున్న ఆడబిడ్డల్ని మళ్ళా పైకి తీసుకొచ్చే విధంగా ఏ విధంగా ఉద్యోగాలు ఇప్పించాలో అవన్నీ ఇప్పిస్తాం. డ్వాక్రా మహిళలతో నియోజకవర్గాల వారీగా బాబు భేటీ అవుతున్నారు. ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు డ్వాక్రా సంఘాల సమావేశంలో పాల్గొనాలని బాబు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలా సమావేశాలతోనే ఊరుకోకుండా 2 నెలల్లో మహిళలతో బహిరంగ సభలు నిర్వహించేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య ఏం చేసినా రివర్స్ అవుతున్న చంద్రబాబును చూసి తమ్ముళ్లు కంగారు పడుతున్నారు. జోరు మీదున్న బాబు తీరు చూసి లోలోపల భయపడుతున్నా పైకి మాత్రం గంభీరంగా ఉంటున్నారు.